రావణాసురుడు రాక్షసుడై దుష్ట ప్రవృత్తి కలిగిన వాడైతే అలాంటి వాడిని దండిస్తే పాపం అనేది రాదు. దండించకపోతే పాపం వస్తుంది. అంచేత బ్రహ్మహత్య అనేదే రాముడికి రాదు. ఒకవేళ రాముడు లింగ ప్రతిష్ఠ చేశాడు అందామని అనుకోండి, ఎప్పుడు చేసి ఉండాలి? సముద్రానికి ఈవలు కట్టినట్టున్న రామేశ్వరాన్ని పేరు చెప్పి అసలు లంకకి ఎలా వెళ్ళాలో ఇంకా తెలియకుండా, అసలు యుద్ధంలో ఆయన గెలుస్తాడో తను గెలుస్తాడో తెలియకుండా ఇక్కడ లింగ ప్రతిష్ఠ ఎట్లా చేస్తాడు? బ్రహ్మహత్య ఎట్లా వస్తుంది? పోనీ రావణ వధ జరిగిన తర్వాత ఫ్లైట్లో వాళ్ళు దిగనే లేదా? అక్కడ నేరుగా కిష్కింద వెళ్ళి అక్కడ దిగారే. ఫస్ట్ ల్యాండింగ్ అక్కడ, నెక్స్ట్ ల్యాండింగ్ భారద్వాజ ఆశ్రమంలో. ప్రతిష్ఠ చేసేటటువంటి ప్రశ్న లేదు. రామేశ్వరాన్ని రాముడు ప్రతిష్ఠ చేసిన మందిరము కాదు. అది ఈ మధ్యకాలంలో ఎప్పుడో వచ్చినటువంటి ఆలయం. అది బహుశా ఒక 1000 సంవత్సరాలకి ఇటు అటుల్లో ఎక్కడో వచ్చి ఉండొచ్చు. రాముడు ఆ ప్రతిష్ఠ చేయలేదు అనేది మనకి రామాయణాన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట. విష్ణువు శివుడు పూజ చేశారంటే కొందరు తట్టుకోలేకపోతారు, అది ఎందుకో తెలియదు. అక్కడికి విష్ణువు తగ్గిపోయాడు అనుకుంటారు, శివుడు పెరిగిపోయాడు అనుకుంటారు. లేనిపోని వికారాలు. అందుకే రామేశ్వర మహాక్షేత్రం ఒకటి ఉంది, మనకి తెలుసు కదా. ఎక్కడ? సేతుబంధేతు రామేశం. రామేశ్వరుడు ఉన్నా అంటే రాముడు శివుడిని పూజించడం ఏంటి, అదంతా కల్పితము అన్న పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారండి. ఆ మాట ఏ ప్రమాణంతో ఉన్నారో మనకు అర్థం తెలియదు. అనడమే కాదు, నోటుకొచ్చిన అవాచ్యాలు. అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ శివద్వేషం, శివుడి పట్ల కించిత్ దృష్టి ఏదైతే ఉన్నదో అది వాళ్ళ చేత మాట్లాడిస్తుంది. రామేశ్వరం రాముడు ప్రతిష్ఠ చేయలేదు అనడానికి ఎవరు ప్రమాణం? చేశాడంటానికి ప్రమాణములు ఉన్నాయి. శివపురాణం ప్రమాణం, స్కాందపురాణం ప్రమాణం. అంతేకాదు ఇప్పుడు అక్కడికి వెళితే వానర వీరుల పేర్లతో ఉన్న కూపములు ప్రమాణం, ఆ ప్రాంతం ప్రమాణం. రామేశ్వర లింగం రాముడి చేత ప్రతిష్ఠితమైన శివుడు అని అనేక ప్రమాణములు ఉన్నాయి. అంతదాకా ఎందుకు? ఇక్కడ ఉత్తరాదిలో రామకథని శాస్త్ర ప్రమాణంతో రాయడమే కాకుండా రామచంద్రుడు దర్శనం చేసి శివుని యాజ్ఞతో రచించిన తులసీదాసు మహానుభావుడు ఈ రామేశ్వర క్షేత్రం గురించి తాను స్వయంగా రచించాడండి. ఇక్కడ ఎప్పుడు చేశాడు ఇది? ఇంకొక మాట అంటారు, రామచంద్రమూర్తి బ్రహ్మహత్యాపాతకం పోవడానికై లింగ ప్రతిష్ఠ చేశాడు అని ఎక్కడో ఎవరో అన్నారేమో, కానీ అలా లేదు. ప్రమాణి గ్రంథాల్లో అది లేదు. ఇది రావణ వధ చేసిన తర్వాత బ్రహ్మహత్యాపాతకం పోవడానికే రాములు వారు రామేశ్వర ప్రతిష్ఠ చెయ్యలేదు. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. ఏది ప్రమాణము అంటే శివపురాణమే ప్రమాణం. 12 జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం గురించి చెప్తూ స్పష్టంగా చెప్పారు. రామచంద్రమూర్తి సేతుబంధనం చేయడానికి ముందు, అప్పుడు సముద్ర తీరంలో ఉన్నాడు ఆయన, సేతుబంధనం చేయడానికి ముందు తనకిష్టమైన శివుణ్ణి పూజించాడు. ఎందుకంటే యాత్రాకాలంలో శివుణ్ణి పూజించని చెప్పారు కదా. ఇప్పుడు యాత్ర చేయబోతున్నాడు, సముద్రం దాటి వెళ్ళి యుద్ధం చేయాలి. అందుకుగాను ప్రేమగా శివుణ్ణి పూజించాడు. అందుకని ఏదో పాపం పోవడానికి పూజించడం కాదు. పరమాత్మకు పాపం ఏమిటండి? ఆయన వచ్చిన ప్రయోజనం అది. క్షత్రుడిగా దోషమే కాదు, అసలు దుష్టశత్రు సంహారం చేయడం దోషమే కాదు. కనుక బ్రహ్మహత్యాపాతక నివృత్త్యర్థం మాత్రం కాదు అది. ఆయన శివ ప్రీత్యర్థం, ఇంకా చెప్పాలంటే తన ప్రీత్యర్థం చేసుకున్నాడు. రామేశ్వర ప్రతిష్ఠ చేశాడు. స్పష్టంగా శివపురాణంలో చెప్పబడుతుంది. ఇక్కడ ఈ సన్నివేశంలోనే తులసీదాస్ కూడా అద్భుతంగా రచించాడు. సరే, ఆయనేం రచించాడని తర్వాత చెప్పుకుందాం. అయితే ఇలా మనకు ప్రమాణం కనబడినప్పుడు అంగీకరించడానికి ఒప్పుకుంటే తప్పేముందండి? దశరథుడే రామపూజ చేసినప్పుడు వాళ్ళ తండ్రిని అనుసరించి తనయుడు మాత్రం చేయడా? నిన్న క్షీరేశ్వరుడు దశరథ మహీపతి ప్రతిష్ఠ చేశాడు అక్కడ. ఈయన మంత్రేశ్వరుని ప్రతిష్ఠ చేసుకున్నాడు. అంతేకాదు, రాముణ్ణి మించిన శివభక్తులు లేడు, శివుణ్ణి మించిన రామ భక్తులు లేడు అనేది సనాతన ధర్మం తెలిసిన ఎవరైనా ఒప్పుకుంటారు. లేకపోతే ఇదంతా చెప్తున్నది ఎవరు? శివుడే చెప్తున్నాడు. అధ్యాత్మ రామాయణం అంతా శివుడు పార్వతికి చెప్పినదే. విశేషించి రామతారక మంత్రం ఇది అని చెప్పినవాడే శివుడు. అందుకే విష్ణు భక్తులు అని చెప్పి శివుడిని కించపరిస్తే గురుద్రోహ పాతకం వస్తుంది తెలుసుకోండి. గురువు అయిన శ్రీరామ రామ రామేతి అని రామ మంత్రాన్ని చెప్పాడు. అంత మహామంత్రానికి ఉపదేశించబడు సాక్షాత్ పరమేశ్వరుడు. రాముడంటే చాలు కరిగిపోతాడు. అందుకే రామతాపిని ఉపనిషత్తులో కాశీక్షేత్రం రుద్రుడు తపస్సు చేస్తే రాముడు సంతోషించట. స్వామి నీకు నేనేమి ఇవ్వాలన్నాడు ఆయన. అంటే ఇక్కడ ఎవడు పరమపదించినా వాడు చెవిలో నీ నామం చెప్తాను, ముక్తిని ఇవ్వవయ్యా అన్నట్టు. ఇక్కడ ముక్తిని ఇవ్వే ఇస్తావయ్యా అని చెప్పాడు.
ఇది ఒక గొప్ప రహస్యమైన అంశం. అది రామతాపనీయ ఉపనిషత్తులో కనబడుతుంది. ఇది పురాణ గాథల్లో మనకు కనబడుతున్నది. అది రామతత్వం బాగా తెలిసినవాడు ఎవడంటే శివుడే. అలాగే శివతత్వం బాగా తెలిసినవాడు నారాయణుడే. ఎందుకంటే ఇక్కడ ఏదోలా తప్పించుకున్న భారతంలో ఎక్కడ తప్పించుకుంటాం? భారతంలో అనుశాసనిక పర్వంలో, శాంతి పర్వంలో స్పష్టంగా ఉంది. కృష్ణ పరమాత్మ ఉపమన్యుడి దగ్గర దీక్ష తీసుకుని శివుని ఉద్దేశించి తపస్సు చేసి శివసాక్షాత్కారం పొంది శివశాస్త్రనామములు చేశాడు. శివనామ నిరుక్తం చెప్తాడు స్వయంగా. శివనామ నిరుక్తము కృష్ణుడే చెప్పాడని మహాభారత అనుశాసనిక పర్వంలో ఉన్నది. అదేవిధంగా కృష్ణుడు చెప్పిన శివశాస్త్రనామములు కూడా అనుశాసనిక పర్వంలో ఉన్నాయి. ఏ భారత అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామములు ఉన్నాయో అదే మహాభారతం, అదే అనుశాసనిక పర్వంలో శివశాస్త్రనామములు కృష్ణుడు చెప్పిన ఉన్నప్పుడు విష్ణువు శివద్వేష అంతకంటే కాదు. వైష్ణవులు ఎప్పుడు కూడా శివుణ్ణి ద్వేషించరు. నిజానికి వైష్ణవులకి ఎప్పుడు కూడా శివుడి మీద ద్వేషం ఉండనే ఉండదు. శివుణ్ణి పరం భాగవతుడిగా ఎప్పుడూ ఆదరిస్తారు. మన దక్షిణ దేశానికి వెళ్ళి చూస్తే ఎన్నో ఆలయాల్లో శివుడు క్షేత్రాధిపతిగా ఉంటాడు. దేవ అంటే శివశబ్దమే స్పష్టంగా కనబడుతున్నప్పుడు కాదని చెప్పడానికి అంత దురన్వయాలకు ఎందుకు వెళ్ళాలో తెలియట్లేదు. అంత కడుపు నిండా ద్వేషం పెట్టుకుని మాకు శివద్వేషం లేదు సుమా అని మళ్ళీ సవరించుకుంటూ చెప్పడం ఏంటో అర్థం కాదండి. మాకు శివద్వేషం లేదు. ఎందుకంటే శివుడు కూడా భాగవతోత్తముడు. అంటే వీళ్ళ ఉద్దేశంలో శివుడు భాగవతోత్తముడే కానీ భగవంతుడు కాడు అని చెప్పడం వీళ్ళ అసలు ఉద్దేశం. పొరపాటును కూడా భగవంతుడు మాట అనరు వాళ్ళు. శివుడిని అలా అంటారు. శివనామం పలకడమే తప్పు అని భావించేవాళ్ళు, శివుణ్ణి పూజించొద్దని బోధించేవాళ్ళు వాళ్ళు. అటువంటి ద్వేషం లేదు ఎలా అంటారండి? ఆఖరికి ఎంత మాట అంటారంటే రుద్రుడు శివుడు విష్ణువు పాదాల నుంచి వచ్చిన గంగ నెత్తిపెట్టుకున్నాడు కనుక అప్పుడు శివుడు అయ్యాడన్నారు. అరే అంతకుముందు శివనామం లేదా? రుద్రుడు అంటే మీ ఉద్దేశంలో ఏంటి? కోపిష్టిగా దుర్మార్గంగా ఉన్న అర్థమా? వేదం మీద నమ్మకం ఉందా? వేదం మీద నమ్మకం ఉంటే రుద్ర శబ్దానికి వేదం చెప్పే అర్థం ఏమిటి? ప్రణత దుఃఖ ద్రావక రుదంతే నాదాంతే ద్రవతి ద్రావయతి రుద్ర అని అద్భుతమైన అర్థం చెప్పింది ఇక్కడ. కానీ రుద్రుడు అంతా దూరం దాకెందుకండి? నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనే మంత్రమే వేదంలో కనబడుతుంటే రుద్ర శబ్దానికి ఇటువంటి నీచార్థం తీస్తారా? ఇక ఇంకొక మాట ప్రత్యేకించి చెప్పదలుచుకున్నా. ఈవేళ మళ్ళీ దురదృష్టవశాత్తు శివకేశవుల మధ్య భేదాలు పెట్టేటువంటి ప్రచారాలు కొన్ని జరుగుతున్నాయి. ఎవ్వరూ హిందుత్వం పట్ల అభిమానం కలిగిన వాళ్ళెవరూ చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఇది. ఎంత పెద్దవాళ్ళు చెప్పని, ఎంత పీఠాధిపతులు చెప్పని శివుడు కంటే కేశవుడు ఎక్కువ, కేశవుడు కంటే శివుడు ఎక్కువ అంటే నమ్మాము అంటే మనకంటే ద్రోహి ఇంకొకడు లేడు ఇక్కడ. అందరు దేవుళ్ళు ఒక్కటే, అందరు దేవుళ్ళు ఒక్కటే. ఏం మాట్లాడడానికి వీల్లేదు. దానికి ప్రమాణాలు నేను చూపిస్తాను ఇప్పుడు. అదే సమన్వయం. అందరూ ప్రపంచం అంతా హిందువులందరూ గణపతిని ఆరాధిస్తారు. కొన్ని వర్గాల వారు విశ్వక్సేనుని ఆరాధిస్తారు. ఆరాధించడం తప్పేలా. ఎలా పుట్టారు ఇద్దరు? గణపతి ఎక్కడి నుంచి పుట్టాడండి? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. భండాసురుడితో యుద్ధం చేస్తుంటే అమ్మవారు వాడు ఏదో విగ్రహాలు కల్పిస్తూ ఉంటే ఏమిటిది అధోగోలా అని భర్త ముఖం కేసి చూసింది. కామేశ్వర ముఖ ఆలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ కామేశ్వరుడు యొక్క ముఖంలోంచి గణపతి పుట్టాడు. అంటే పార్వతీదేవి అంబ శివుడు ముఖంలోకి చూస్తే శివుడు ముఖంలోంచి గణపతి పుట్టాడు. మరి విశ్వక్సేనుడు ఎక్కడ పుట్టాడో తెలుసా? కాశీఖండం స్కాంత పురాణంలో ఉంటుంది. కాశీ నగరానికి ఒక రక్షకుడు కావాలి అని చెప్పేసి శివుడు పార్వతి కళల్లోకి చూస్తే పార్వతి కళలోంచి విశ్వక్సేనుడు పుట్టాడు. విశ్వక్సేనుడు ఎవరంటే శివపార్వతుల కుమారుడు. తేడా ఎక్కడుంది? తేడా ఎక్కడుంది? మన అజ్ఞానం తప్ప. ఈ అజ్ఞానం నుంచే మనం బయటపడాలి. ఇంకొక మాట, మనకి ప్రత్యేకంగా 12వ శతాబ్దం ఒక భయంకరమైనటువంటి కాలం అండి. నన్నయ్య గారి తర్వాత నన్నయ్య 11వ శతాబ్ది, 12వ శతాబ్ది. అది అక్కడ శైవ వైష్ణవ మత కలహాలు విపరీతంగా జరిగాయి. పైగా మన తెలుగు వాళ్ళకు పెద్ద పిచ్చి ఏమిటంటే మన సొంతం కాని దాన్ని మనం నెత్తి మీద ఎట్టుకుని ఓవర్ యాక్షన్ చేసేస్తాం. మనం వీర వైష్ణవం తమిళనాడు నుంచి వచ్చింది, వీరశైవం కర్ణాటక నుంచి వచ్చింది. మన తెలుగు వాళ్ళకి అసలు ఇది లేదు. మనం ఏదైనా సరే సామరస్యంగా తీసుకుంటాం. మనది 720 అంగుళాల ఛాతీ, మనకి విశాల భావం ఎక్కువ. మన భాష మొత్తం నాశనమైనా మనం పట్టించుకోం. 100 భాషలు నేర్చుకుంటాం, తెలుగు తప్ప. మనది విశాల భావం. అవన్నీ తెచ్చుకున్నారు ఇక్కడికి. నన్నయ్య గారి భారతం 200 ఏళ్ళు ఆగిపోయింది. చరిత్ర సాక్ష్యం. 11వ శతాబ్దంలో నన్నయ్య గారు 2.5 పర్వాల భారతం రాస్తే మళ్ళీ తిక్కన గారు పుట్టి 13వ శతాబ్దంలో పుట్టి 200 ఏళ్ల తర్వాత భారతాన్ని కొనసాగించారు. 200 ఏళ్ళు భారతం డెడ్ అయిపోయింది.
ఎందుకని మత కలహాలు. ఎందుకంటే భారతం అద్వైత గ్రంథం. అక్కడ శివుడు కృష్ణుడు తేడా ఉండదు. కృష్ణుడు సంతానం కోసం శివుడు గురించి తపస్సు చేశాడు. శివసహస్రనామాలు భారతంలో ఉంటాయి. కృష్ణుడే చెప్పాడు స్వయంగా. శివసహస్రనామాలు చెప్పిందే ఆయన. అంతేకాదు 13వ రోజున అభిమన్యుడు చనిపోయాక మర్నాడు సైంధవుడు చంపుతారని ప్రతిజ్ఞ చేస్తే మామూలు శక్తితో నువ్వు చంపలేవా అని రాత్రికి రాత్రి అర్జునుడికి కళ అనే భ్రమ కలిగేలా చేసి కృష్ణుడే నిజంగా ఆయన కైలాసానికి తీసుకెళ్ళి పాశుపతం ఇప్పించి తీసుకొచ్చాడు. ఇది భారతంలో ఉన్న విషయం. ఇది వ్యాస భారతం, తిక్కన భారతం అన్నిట్లో. అక్కడ అర్జునుడు నేను శివపూజ చెయ్యాలి అంటే కృష్ణుడు ఏమంటాడో తెలిసి శివుడు ఎక్కడున్నాడయా ఎక్కడున్నాడని నువ్వు వెతకగల, ఇదిగో మోకాలు చూపిస్తాడు. శివలింగమే కదా, అర్చన చేసుకో అంటాడు. కృష్ణుడు మోకాలకే అర్జునుడు అర్చన చేస్తాడు. ఆశ్చర్యకరంగా కైలాసానికి వెళ్ళగానే కృష్ణుడు మోకాలను శివలింగంగా భావించి ఏ పూజా ద్రవ్యాలు అర్జునుడు సమర్పించాడో అవన్నీ కైలాసంలో శివుడి శరీరం మీద కనపడ్డాయి. దట్ ఈజ్ హిందూయిజం, దట్ ఈజ్ హిందూయిజం. నీ భక్తి ప్రధానం, అక్కడ రూపం ప్రధానం కాదు. దయచేసి రూపాల మధ్యలో తగాదాలు పెట్టద్దు. మీకు ఇష్టమైన రూపాన్ని మీరు ఆరాధించుకోండి, ఎవరూ కాదల్లా. కానీ మన దేవుళ్ళందరిలో ఏ దేవుడైనా ఏ దేవుడు పూజ అయినా చేస్తాడు. యావత్తు దండకారణ్యంలో దక్షిణ భారతదేశంలో మీకు రామలింగేశ్వరాలయం కనపడదంటే రాముడు స్థాపించిన శివలింగం అమ్మ. సందేహమేం లేదు, సందేహమేం లేదు. అందులో రాముడే స్థాపించాడు. రాముడు శివభక్తుడు, శివుడు రామభక్తుడే. ఇందులో ఇబ్బంది ఏం లేదు. దానికి ప్రమాణమే ఇదంతా. అందులో ఒకసారి విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు. అదే లంక నుంచి వచ్చాడు. ఆశ్రయించకపోయినా ఇంకా రాముడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండిపోయారేమో. తనే బాణప్రయోగం చేసేస్తే శిశువులు పోతారు, పెద్దలు పోతారు, స్త్రీలు పోతారు, వృద్ధులు పోతారు, సమస్తము నశించిపోతుంది. ఆ తర్వాత అయ్యయ్యో నేను క్రోధము చేత ఇంతమందిని కొట్టేశాను అని బాధపడవలసిన రోజు రామచంద్రమూర్తి జీవితంలో మిగిలితే రామో విగ్రహవాం ధర్మ, రాముడే ధర్మం తప్పిపోతే కాపాడగలిగిన వాడెవరిహా? అప్పుడు ఇంకా లోకానికి నడువని నేర్పినటువంటి అవతారం ఎలా వస్తుంది? ఈశ్వర, లంకాపట్టణమునందు ప్రవేశించి రావణుడే 10 తలలతో నా కంటపడినా ధర్మము తప్పనంత సంయమనముతో కూడినటువంటి బుద్ధి నా యందు ప్రచోదన రూపమైన యుద్ధము జరుగుగాక. అందుకని ఇప్పుడు అటువంటి మంచి భావముల కొరకు దేన్ని అర్చన చేశాడు? శంభులింగాన్ని ఆరాధన చేశాడు. ఒక శివలింగాన్ని అక్కడ పెట్టి దాన్ని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడు. అంటే రామచంద్రమూర్తికి ఎన్ని విద్యలొచ్చో అన్ని విద్యలతో శంకరుణ్ణి ప్రీతి చెందేటట్టుగా ప్రవర్తించాడు. తనకి ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదము కొరకు వినియోగించుట. ఇప్పుడు రామచంద్రమూర్తికి అనేక కళలొచ్చు, ఆయనకి నాట్యం వచ్చు. ఆయన ఏం చేశారు? నృత్యం దర్శయామి అని పరమశివుడి ముందు నాట్యం చేశారు. గీతం శ్రావయామి, శంకరుడి ముందు ఒక పాట పాడారు. ఒక్కసారి శంఖాన్ని పట్టుకుని ఊదారు. ఈశ్వరా, నేను నీ భక్తుణ్ణి, దీనుణ్ణి. ఎందుచేత? ఎప్పుడైనా లోపల నుంచి కోపం బయటికి రావచ్చు. బాహ్యమునందు అంత సైన్యాన్ని చీల్చి చెండాడే అంత పరాక్రమవంతుడైన రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. మీరు శివుడు, మీరు మంగళప్రదుడు, మీరు నన్ను ఆశీర్వదించాలి, మీరు నాకు జయం ఇవ్వాలి. కాబట్టి శంకర, నన్ను అనుగ్రహించండి అన్నారు. అనేసరికి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి ప్రత్యక్షమై ఆయన చేత పూజలు అందుకుని, ఎరిమీరగ నీవు సతతము నిలువు మహేష రామనాథలింగం, నీవు ఇక్కడనే వసించు. ఇక్కడ వసించినటువంటి నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడిన లింగము అనబడేటటువంటి పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వెడుతున్న వాడికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ఏమని? నీవు జయమును పొందుతావు. వాడేమడిగాడు? బలం కావాలన్నాడు. ఈయనేమన్నాడు? నాకు జయం కావాలన్నాడు. ఇది ఈశ్వరానుగ్రహం. అది అహంకారంతో కూడిన పూజ. వాడు పాడవడానికి పనికొచ్చింది. ఇప్పుడు ఆయన రామచంద్రమూర్తి యొక్క కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. తదనంతరమునందు రామచంద్రమూర్తి వెళ్ళారు లంకాపట్టణానికి. ఆయన్ని సంహరించారు. సంహరించిన తరువాత తిరిగి పుష్పక విమానంలో వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నప్పుడు సీతమ్మ తల్లితో కలిసి పుష్పక విమానంలో వెడుతూ కిందకి చూపించారు. సీత,
నీ కొరకే రావణుడిక్కడ చంపబడ్డాడు, నీ కొరకే కుంభకర్ణుడిక్కడ చంపబడ్డాడు. చూశావా మాంసపు ముద్దలతో ఉన్న ఈ యుద్ధ భూమి రాక్షసుల యొక్క పీలుగు పెంటలతో ఎందుకు నిండిందో తెలుసా? నీ కొరకే. క్షాత్రధర్మంతో ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఇంత యుద్ధం చేసి నిన్ను నాదానను చేసుకుని నేను నా యొక్క క్షాత్రధర్మమునందు పొరపాటు లేని వాడనయ్యాను, ఆయనకి ధర్మం కావాలి అని చెప్తూ సముద్రం మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. చూశావా, ఇదిగో సేతు, అదిగో అక్కడే నాకు మహాదేవుడు కనపడి నన్ను అనుగ్రహించినాడు అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలో ఆ శ్లోకాల్లో ఈ పాదం ఉంది. ఇదే ప్రాంతమునందు నన్ను మహానుభావుడైనటువంటి మహాదేవుడు అనుగ్రహించినాడు. మహాదేవుడన్న మాటని పట్టుకుని ఇంకొక భావనతో దాన్ని తీసుకెళ్ళేది పరమశివుడు కాదు అని చెప్పకూడదు. తప్పప్పుడు వ్యాస హృదయం పోతుంది. వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు, ఆయన స్కాంద పురాణంలో చెప్పాడు, రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పారు. శివానుగ్రహమును పొంది రామచంద్రమూర్తి అంతటి ధార్మికుడు, అవతార ప్రయోజనంలో మనకి నడువడి నేర్పవలసినటువంటి వాడు, ఆయన ఎందుకు శివ పూజ చేయడండి? ఏమిటి ఆయనకి బాధ? చేశాడు, శంకరానుగ్రహాన్ని పొందాడు. పొంది ఆయన మనకి నేర్పాడు, నీకు మంగళం కావాలంటే శివలింగార్చన చేయవలెను అని ఆయన నేర్పాడు మనకి. కనుక ఇక్కడే నాకు శంకరానుగ్రహం కలిగింది అని చెప్పి రామాయణంలో దీని ప్రస్తావన ఎందుకు లేదు మరి అని మీకు అనుమానం రావచ్చు. రామాయణం కావ్యం, రామాయణం సూచన చేసి విడిచిపెడుతుంటుంది కొన్ని తప్ప రామాయణం ప్రతిపాదించని విషయములు కొన్ని సత్యములు లోకంలో ఉన్నాయి. భద్రాచల క్షేత్రానికి సంబంధించిన విషయం రామాయణంలో లేదు. అందుకే కదా ఈ మధ్య ఏ వాల్మీకి వ్రాయని కథగా అని పెట్టారు దాని ముందు. ఆయన హృదయం అది, వాల్మీకి రామాయణంలో లేనిది కానీ సత్యమైనది అని. కాబట్టి సత్యం అనడానికి మీకు ఎవరి మాట అయితే మీరు సత్యం అనగలరు? వ్యాస హృదయం అయి ఉండాలి, అది వ్యాసుడు చెప్పి ఉండాలి. వ్యాసుడు చెప్తే దానికి తిరుగులేదు ఇంకెందుకని. వ్యాసవాక్కు పురాణాంతర్గతం, వ్యాసుడు పురాణాంతర్గతంగా చెప్తాడు. ఇప్పుడు వ్యాసుడు అలా ఎక్కడైనా చెప్పాడా? స్కాంద పురాణంలో నాగరఖండమునందు రామచంద్రమూర్తి చేత ఈ శివలింగము ఇలా ప్రతిష్ఠ చెయ్యబడడం యథార్థమే అని స్కాంద పురాణంలో నాగరఖండంలో వ్యాస భగవానుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి అది రామేశ్వరలింగమే.